జగన్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే విధ్వంసం సృష్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. కియా, జాకీ వంటి పరిశ్రమల రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,157 కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,700 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పారు. 2,000 రూపాయల పింఛన్కు 3,000కు పెంచడానికి జగన్కి 5 ఏళ్లు పట్టిందని, కూటమి అధికారంలోకి రాగానే 4,000కు పెంచి అందించామని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ను ధ్వంసం చేసిన వైసీపీకి పోలవరం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని నిలదీశారు మంత్రి నిమ్మల రామానాయుడు. బీజేపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబుత్తుల రాజశేఖర్ విజయం కోసం ఈరోజు ఇన్ఛార్జి మంత్రివర్యులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఒకటే చెప్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో కూటమి గెలిచింది. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి 100% స్ట్రైక్ రేట్ తోటి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులోనే గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఈవేళ నాయకులు, కార్యకర్తలు చెప్తూ ఉన్నారు.